సొంత పార్టీ కార్యకర్తలపై నోరు పారేసుకున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడి కుమారుడు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. సిగ్గుంటే టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడొద్దన్నారు. వారు శుభకార్యాలకు కూడా వెళ్లొద్దని హుకుం జారీ చేశారు. ఎవడేం చేస్తున్నాడో, ఎవడు లాలూచీ పడుతున్నాడో తనకు తెలుసన్నారు. ఊరు మొత్తం పోయినా పర్వాలేదు, పేగులు తీసి రోడ్డు మీద పెడతామని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ నేతలతో మాట్లాడే వారిని ఒంగోపెట్టి తంతానంటూ బెదిరించారు. ఇలాంటి రాజకీయం చేసే బదులు చీర కట్టుకుని ఇంట్లో కూర్చోవాలంటూ టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు విజయ్. పండగ అయిపోయిన వెంటనే కొంతమంది చూస్తున్నాను వైఎస్ఆర్సీపీ వాళ్ళతో మాట్లాడేస్తారు సిగ్గు లేకుండా. ఇంతకుముందు అంటే ఉండేది పక్క పార్టీ వాడు పెళ్ళికి వెళ్ళడం, పక్క పార్టీ వాడితో మాట్లాడడం, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే, మానవత్వంతో పుట్టుంటే మాట్లాడొద్దు. మీరు చెప్తున్నాను, నాకు తెలుస్తున్నాయి ఎవడెవడు మాట్లాడుతున్నాడు, ఎవడెవడు మాట్లాడలేదు, ఎవడెవడు లాలూచి పడుతున్నాడు, ఎవడెవడ ఏం చేస్తున్నాడని. నేను ఒకటే చెప్తున్నాను, ఆ ఊరు పోయినా పర్లేదు, ఆ పంచాయతీ పోయినా పర్లేదు, వెన్నుపోటు పొడిసేవాడిని మాత్రం పేగులు తీసి రోడ్డు మీద పెట్టేస్తాం. నాకు అది రక్త సంబంధమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, నేనైతే ఒంగోపెట్టి తన్నేస్తాను చెప్తున్నాను. ఒక్కొక్కరికి పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి, బాగోదేమో మాట్లాడేద్దాం. నాకు అర్థం కావట్లేదు, ఏంటా రాజకీయం అసలు చీర కట్టుకుని ఇంట్లో కూర్చోకుండా వచ్చి